థ్యాంక్ యూ అగైన్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అంటే ఇంత ఎనర్జీ అయ్యాక నాకే చాలా చాలా డల్గా అనిపిస్తుంది, అంతా చాలా సైలెంట్గా ఉంది. బట్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సుమంత్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ జనరల్ ఫిలిం ఫ్యాన్స్ హూవ్ కమ్ టు సపోర్ట్, మల్లారెడ్డి గారి ఫ్యాన్స్ అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, మాకు సపోర్ట్ చేసినందుకు. సో టీజర్ నచ్చిందా? అని ఇదంతలో పడి మనం టీజర్ మర్చిపోవద్దు, అది మెయిన్ మ్యాటర్. బట్ యా ఎంత నచ్చిందంటే అందరు ఇందాక నుంచి అడుగుతుండే, ఇంకొకసారి ప్లే చేయండి, ఆల్రెడీ 3 times ప్లే అయింది. సో సో చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ అనేది మేము స్టార్ట్ చేసింది లాస్ట్ టైం కూడా చెప్పారు రైటర్, అప్పుడు సేమ్ మ్యాటర్. యంగ్ ఫిలిం మేకర్స్, డెబ్యూటెంట్స్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ మేము లాంచ్ చేయడం జరిగింది. మొన్న రైటర్ పద్మభూషణ్ షణ్ముఖ్ ప్రశాంత్ అనే డెబ్యూటెంట్తో చేసాం, బ్లాక్ బస్టర్ కొట్టాం. మనోడు ఇప్పుడు ఏదో చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాడు అని నేను విన్నా. ఐ థింక్ అనౌన్స్మెంట్ విల్ బి అవుట్ సూన్. ఇప్పుడు సెకండ్ ఫిలిం సుమంత్ ప్రభాస్ అని. అంటే మా దగ్గరికి సుమంత్ వచ్చినప్పుడు హీ వాజ్ అ 21 year old. 21 year old వచ్చి అన్న సినిమా చేస్తారంటే స్టోరీ చెప్పరా అంటే స్టోరీ చెప్పాడు. ఇది ఏంద్రా ఇది ఇట్లుంది అంటే అన్న నేను వర్క్ చేస్తా అన్నాడు. ఒక 1 year వర్క్ చేసి బై ద టైమ్ 1.5 year ఇక కోవిడ్ అవన్నీ అయినాయి, వి లాక్ ద స్క్రిప్ట్. చాలా చాలా మంచిగా వచ్చింది సినిమా, మజా ఉంటుంది థియేటర్స్లో, ఒక వైబ్, ఒక ఎనర్జీ, ఒక హల్చల్ ఉంటుంది. సో దట్ వీ ప్రామిస్. అండ్ యాజ్ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వీ ఆల్సో ప్రామిస్ దట్ విల్ కంటిన్యూ టు మేక్ ఫిల్మ్స్ యంగ్స్టర్స్తో. అండ్ ఇట్లానే మజా చేద్దాం, సినిమా మజా చేద్దాం, ఈవెంట్స్ మజా చేద్దాం, లైఫ్ మజాగా బతుకుదాం. థ్యాంక్ యూ. యంగ్స్టర్స్తో ఫిల్మ్స్ అంటే నెక్స్ట్ మూవీ నాతోనేనేమో.